రాముడు ఎక్కడున్నాడు? రాముడు ఎవరు చెప్పండి? ఆయన పరబ్రహ్మ. పరమాత్మ ఎక్కడున్నాడండి? అడిగాడా లేడా? భాగవతంలో ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడిగాడు, స్తంభాన్ని చూపించాడు. చూపించి, అరే నీ రాముడి నీ నరసింహుడి స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి. వింటే వినకపోతే ఏం లాభం లేదు. వింటే ఇందుగలడు అందు లేడని సందేహం వద్దయా, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన. నువ్వు వెదకాలి, వెతకకుండా ఇందులో ఉందా ఈ స్తంభంలో అది రాయి అన్నవాడికి కనిపించాడు. వెతకగలిగినటువంటి వాడికి ఎందెందు వెదకి చూచిన అందందేగలడు ఎప్పుడు దానవాగ్రని వింటే. కాబట్టి ఆయన అంతటా నిండి ఉన్నాడుగా, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదుగా. అందుకే త్యాగరాయ స్వామి వారు రామచంద్రమూర్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, కదలేవాడు కాడే రాముడు కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే. అణువులో కళ్ళలో రాముడు ఉంటే రాముడు లేని చోట ఏదైనా ఉందా? రాముడు కాని చోట ఏదైనా ఉందా? సర్వం రామమయం జగత్, అంతా రామమయం అని అంటున్నారు కదా. అంతా రామమయం అన్నప్పుడు శివుడు అనేవాడు కైలాసంలో ఉన్నాడండి. ఆయనలో ఉన్న అణువు రాముడు కాదా? శివుడు వేరు రాముడు వేరు అన్నప్పుడు నీకు రాముడు అర్థం కాలేదనే కదా. రాముడు అర్థమైతే సబ్ మే రామ్, హర్ చీజ్ మే రామ్, హర్ విషయ మే రామ్, నిత్య నిరంతర రామ 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 రామనామ జాపు. ఎప్పుడు రాముణ్ణే ఎందుకు జపం చేయాలంటే, రాముడు కాకుండా ఇంకొకటి లేదు, ఇంకోటి ఉండే అవకాశం లేదు. రాముణ్ణి చెప్పేటప్పుడు కూడా ఒక్కసారి రామనామని చెప్పకూడదండి. రామ్ 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 రామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓసారి మనం అరుస్తాం, ఎదుటి వాళ్ళతో అర్పిస్తాం. 2 సార్లు చెప్పాలి. కారణం ఏమిటి అంటే, జగత్తులో పతితుండైనటువంటి నన్ను ధరించు అని 1, మోక్షాన్ని అందించు అని చెప్పడానికి 2 సార్లు రామనామం. అసలు ఎన్నిసార్లు చేయాలండి? 16 సార్లు చెయ్యాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎందుకు? షోడశ కళా పరిపూర్ణుడు రామచంద్రమూర్తయ్య. అన్ని కళలు నువ్వు ఒక్క 16 సార్లు రామనామం చెప్తే నిన్ను ఆశ్రయిస్తాయి, నీలోకి వచ్చి కూర్చుంటాయి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎంత అభేదమయ్యాయి ఇద్దరికి అంటే, వైకుంఠానికి వెళ్ళేటప్పుడేమో ఈ శివుణ్ణి అక్కడ చూసుకొని శివుణ్ణి దర్శించి వైకుంఠానికి ఈయన వెళ్తాడా? కాశీకి ఎవడైనా వెళ్ళి చచ్చిపోయాడు అనుకోండి, కాశీలో ఒక అద్భుతమైన వింత. పక్షి కానీ పశువు కానీ మనిషి కానీ ఏది చచ్చిపోయినా కుడి చెవు పైకి లేస్తుంది, ఎడం చెవు కిందకు ఉంటుంది. ఇలానే పోవాలి తప్ప ఇలా చచ్చిపోయే ప్రాణి ఉండదు కాశీలో. కొన్ని కోట్లు పందెం కాయొచ్చు, ఏ ప్రాణి చచ్చిపోయినా ఎడం చెవి కింద పడుతుంది, కుడి చెవు పైకి లేస్తుంది. అది పిట్టైనా, అది చిన్న చీమైనా, ఏదైనా ఎడం పక్క కొరికి కుడి చెవు లేవాల్సిందే కాశీలో చచ్చిపోయే ప్రాణికి. ఎందుకు అంటే, రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన తారక మంత్రాన్ని శివుడు చెవులో ఉపదేశం చేస్తాడు. కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం ఇవ్వాలిగా. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక. మిగతా 6 నగరాల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళకు కూడా మోక్షం వస్తుందయ్యా, కానీ ఇక్కడ చచ్చిపోయి కాశీలో పుట్టి మోక్షం వస్తుంది అంటారు. అయోధ్య మధుర మాయ కాంచి అవంతిక ద్వారవతి, ఈ 6 చోట్ల చచ్చిపోయినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది. కానీ ఎలా వస్తుంది? అక్కడ మరణించిన తర్వాత మళ్ళీ ఉత్తర జన్మలో కాశీలో పుట్టిపోతాడు వాడు. కాబట్టి ఉత్తర జన్మలో కాశీలో పోవాలి. ఎందుకు పోవాలి? పరమేశ్వరుడు చెవులో రామనామము చెబితే తప్ప తరించడం ఎవడి తరం కాదు, దుర్లభం. అందుకని రామనామాన్ని ఆయన అక్కడ చెవులో చెప్పేటటువంటిది. అలంకరిస్తారు శవాన్ని. ఎందుకు? బ్రహ్మాండంగా. పశువు పక్షి కూడా కుడి ఎడం పక్కకే తిరుగుతోందంటే అంతకంటే ఇంకా ప్రత్యక్ష మహాత్మ్యం ఏం కావాలండి కాశీలో?
కాబట్టి ఈ ఇరువురికి భేదం చూడొద్దు. నా నగరమైనటువంటి కాశీలో నేను చెప్పేది రామనామం అన్నాడు. నా నగరమైనటువంటి అయోధ్యలో మోక్షం కావాలంటే నేను చూపించేది శివుణ్ణే చివరికి అన్నాడు ఈయన. ఈ ఇరువురికి అభేదం, ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం కింద పెట్టుకొని మనం అడుగులు ముందరికి వేయాలి.